అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ పెట్టినా మీకు మంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రసం పౌడర్ని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి. రసం పౌడర్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాము అంటే చిటికలో మనం రసం అనేది పెట్టుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏమేంటివి అనేది ఒక్కో దానిలో చూపిస్తానండి. 1/2 టీ స్పూను మనం వచ్చేసి కందిపప్పు అయితే ఒక బాండి తీసుకొని బాండిలో వేసి వేయించాలండి. తర్వాత వచ్చేసి చెన్నాదాలు అనమాట. మనం ఏ కప్పు క్వాంటిటీతో అయితే తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీతో కందిపప్పు, పచ్చెనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలు, ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపడా చిల్లీ ఫ్లాక్స్ అంటే ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఆ ఎండుమిర్చిని మీకు ఎంత కారం కావాలి అనుకుంటే అన్నీ ఎండుమిర్చి అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే 6 or 7 అయితే వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క వేస్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం రసం పౌడర్ కాబట్టి చేసుకుంది పెప్పర్ కంపల్సరీగా వేయాలండి. పెప్పరు మీకు ఘాటుకి సరిపడినంత కొంచెం అయితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేయాలండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసాము అంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్ అయితే ఉంటుందండి. నేను ఎప్పటి నుంచో ఈ రసం పౌడర్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. పిల్లలకి హాలిడేస్ ఇవ్వకముందు నుంచి అనుకుంటున్నానండి. అంతకుముందు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ ఊర్లో అయితే లేను కదా, అది పాడైపోయిందని చెప్పేసి తీసేసాను అనమాట. మనం దీంట్లో వేయించేటప్పుడు పసుపు అనేది వేసుకుంటే మీకు అంటే ఎక్కువ నిల్వ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ అయితే కొంచెం పసుపు అనేది వేయకుండా గ్రైండ్ చేశానండి. చూడండి, మనకి రసం పౌడర్ అనేది చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. దాల్చిన చెక్క కానీ కరివేపాకు కానీ ఇవన్నీ వేయటం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే నేను మళ్ళీ కొంచెం జార్లో వేసుకొని దీంట్లో పసుపు కూడా యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేస్తే ఏంటి అంటే ఎక్కువ ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా మన ఐటమ్ అనేది పాడైకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ కూడా రసం పౌడర్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నాకైతే మంచి స్మెల్, ఇప్పుడే రసం పెట్టుకొని తినాలి అన్నంతగా అయితే ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తానండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటే బై. థ్యాంక్ యూ.